వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్లో అందరికీ టార్గెట్ 99% తెచ్చుకోవాలి, అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ కూడా తెచ్చుకోవాలి. మెయిన్గా 99% తెచ్చుకుంటే మనకు మంచి సీట్స్ వస్తాయనేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్గా మనకు ఓవరాల్గా 99% రావాలన్నా మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాలి, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే 99% వస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేవి 21 నుంచి 28 వరకు ఉన్నాయి. మీరు మీ రిజల్ట్ డిక్లేర్ చేసేంత వరకు కూడా ఎవరి షిఫ్ట్ ఈజీ, మీడియం, డిఫికల్టీ అనేది ఇంపాసిబుల్ థింగ్. కానీ ఈజీ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, డిఫికల్టీ షిఫ్ట్ అయితే ఎన్ని క్వశ్చన్స్ రాయాలనేది మనకు క్లారిటీగా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఉన్న స్టాటిస్టికల్ డేటా బేస్ చేసుకొని క్లారిటీగా చెప్పేయచ్చు. ఇన్ని క్వశ్చన్స్ రాస్తే కన్ఫర్మ్ మీకు 99%. ఇప్పుడు ఫిజిక్స్ విషయానికి వస్తే మీకు 99% కన్ఫర్మ్గా మీ టార్గెట్ అయితే మీరు ఈజీ షిఫ్ట్ అయితే 22 క్వశ్చన్స్, డిఫికల్టీ షిఫ్ట్ అయితే 18 క్వశ్చన్స్, మోడరేట్ షిఫ్ట్ అయితే ఇన్ బిట్వీన్గా మీరు క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే 99% మీకు కన్ఫర్మ్ ఉంటుంది. అలాగే 98, 97, 95 వరకు ఇది ఫిజిక్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉండవు. ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. మీకు ఈ ఫైల్ కావాలంటే నేను టెలిగ్రామ్, వాట్సాప్లో ఈ వీడియో తర్వాత మీకు పంపిస్తాను, చూసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ మీకు కామెంట్లో కూడా పిన్ చేస్తాను. కెమిస్ట్రీ విషయానికి వస్తే 99% మీరు ఈజీ షిఫ్ట్ 20 క్వశ్చన్స్, డిఫికల్టీ షిఫ్ట్ అయితే 16 క్వశ్చన్స్, ఇన్ బిట్వీన్గా చేసుకుంటే మోడరేట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్, వెరీ వెరీ క్రూషియల్ పాయింట్. మ్యాథ్స్ విషయంలో మీరు ఎక్కువ లెంతీ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వచ్చినా 99% కన్ఫర్మ్గా తెచ్చుకుంటారు. ఇక్కడ చూడండి, మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీకు మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఈజీ షిఫ్ట్ అయితే 14 క్వశ్చన్స్, డిఫికల్టీ షిఫ్ట్ అయితే 10 క్వశ్చన్. చూడండి, డిఫికల్టీ షిఫ్ట్ ఓన్లీ 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే కన్ఫర్మ్ 99%కి వెళ్ళిపోవచ్చు. ఫిజిక్స్ విషయానికి వస్తే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. లేదు ఇక్కడ మరి కన్ఫర్మ్గా ఇప్పుడు నేను మ్యాథ్స్లో కన్ఫర్మ్గా 10 తెచ్చుకోవాలా, ఇంతకంటే ఎక్కువ తెచ్చుకుంటే రాదా అంటే వస్తుంది. ఒకవేళ మ్యాథ్స్లో మీకు ఇక్కడ 10 కాదు 9కి తగ్గారనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయంలో ఇంకా 1 క్వశ్చన్ అని కాదు, ఇంకా 2 క్వశ్చన్స్ అయినా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ బేస్ చేసుకొని మనకు డిఫికల్టీ షిఫ్ట్, ఈజీ షిఫ్ట్ పేపర్స్ బేస్ చేసుకొని పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చేంజ్ అవుతే కనుక మీరు అక్కడ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు మార్క్స్ అయితే తెచ్చుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.